పుట్టిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి మీ మెడలో ఫోటోనా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు వచ్చి ఓకే చేసింది. దీని తర్వాత ఈరోజు నేను కూడా చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఏ వెంచర్లో అయినా సరే ముందు ఎటువంటి పనులు స్టార్ట్ చేయకుండానే బ్రోచర్ లాంచింగ్ అని అటువంటి పెట్టుకుంటారు. అటువంటిది చుట్టూ ప్రహరీ మంచి. నిన్ననే కంపెనీలోకి ఎలాట్ అయ్యి వచ్చాను సార్. నిన్న ఈరోజు ఇటు ప్రోగ్రామ్ ఉందని నిన్న హడావుడిగా మీటింగ్స్ అవి ఫామ్ చేసాము. అవన్నీ విన్నాను, చూశాను. నాకు జనరల్గా రీల్ భూమి నేను మొన్నటిదాకా ఎంప్లాయీని, మొన్న ఈ మధ్య 4-5 months క్రితం రిటైర్డ్ అయ్యాను. నాకు పెద్ద టచ్ లేదు సార్. ఇక్కడికి వచ్చినాక బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంట్రెస్ట్గా చేద్దామని. ఇంత దూరం వచ్చిన అసోసియేట్లకు కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ముందుగా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఇక్కడ చూసిన తర్వాత ఏమవుతుందంటే, నేను ఇది సెకండ్ టైం రావటం ఈ వెంచర్కి. బట్ ఈ వెంచర్లో ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు అట్ ది సేమ్ టైం ఒకసారి లేఅవుట్ చూస్తే లేఅవుట్ చాలా చక్కగా ఉందండి. ఎక్కడ కూడా ఏంటంటే షేప్ అవుట్ ఫ్లాట్స్ అంటూ ఏం లేవండి. అన్నీ కూడా ఏంటంటే చక్కగా డైమెన్షన్స్ రావడం, కొలతలు రావడం అంతా కూడా చక్కగా ఉంది అనేది 45 సంవత్సరాల తర్వాత నేను తెలుసుకున్నా. వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా మీతో కొనిపించినా అది కొనుక్కున్న వాళ్ళకే లాభం అన్నది ఇవాళకి నాకు తెలిసింది. ఏంటంటే ఆ రోజున 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజున ₹1,00,000 నుంచి 70,000 రూపాయల వరకు ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం. లేదు ఇతరులకు వడ్డీకి ఇస్తారా, తిరిగి ఎంత వస్తుంది ఈ 2 పాయింట్లు తిరిగి వస్తాయా అంటే ఎవరి ఆలోచన వాళ్ళు చేసుకోవాల్సిందే. ఓకే, అంటే ఈ వోచర్ లాంచ్కి వచ్చినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా శ్రీలత గారు ఒక రియల్ ఎస్టేట్ అసోసియేట్గా స్టార్ట్ అయ్యి ఒక వెంచర్ డెవలప్మెంట్ చేసేటువంటి స్థాయికి ఆ పరమశివుని ఆశీర్వాదంతో వచ్చినందుకు వారికి ముందుగా శుభాభినందనలు. అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ రామ్ గారు కానివ్వండి, లేకపోతే శ్రీవ్యాస్ కానివ్వండి, ఒక వెన్నుదన్నుగా ఒక సిస్టర్కి నిలబడి ఒక సపోర్ట్గా ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి విధానం నిజంగా చాలా చక్కగా ఉందండి. సో రియల్ భూము భూదేవ అనేది వేరు ఎప్పటికీ కాదు. ఏదైతే రియల్ భూమి మార్కెటింగ్ చేస్తుందో అది భూదేవ డెవలప్ చేస్తుంది. ఏదైతే భూదేవ డెవలప్మెంట్కి తీసుకుందో అది రియల్ భూమి మార్కెటింగ్ చేస్తుంది. అంతే, దీంట్లో ఏమీ డౌట్స్ ఏమీ లేదు. ఎంత టైం అయితే ఎన్ని ఇయర్స్ అయినా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఈ ప్రయాణం మా అన్నగారితో. ఇంకా వెంచర్ గురించి అయితే మొత్తం బ్రోచర్ లాంచింగ్లో మీకు అన్నీ చెప్తారు, డీటెయిల్స్ అన్నీ. అండ్ మహేందర్ గురూజీ గారికి స్వాగతం సుస్వాగతం అండి. రియల్ భూమి తరపున భూదేవ తరపున కూడా మా ఆహ్వానాన్ని మరణించి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అంత దూరం నుంచి మార్నింగ్ లెగిసి మీ అందరూ రెడీ ఎంత దూరం వచ్చినందుకు మా కోసం అందరికీ థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా మహేంద్ర గురూజీ గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను, ప్రతి వెంచర్లో రియల్ బొమ్మలు పెట్టిన వీడియోస్ చూస్తున్నాను సార్. బాగున్నాయి సార్ మీ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కానీ అవి కానీ చాలా నచ్చింది నాకు. అలాగే మా ఫ్రెండ్స్కి ఇల్లు ఇప్పించాను, ప్లాట్లు ఇప్పించాను, కానీ నేను కమిషన్ అనేది కూడా ఎప్పుడు కొంత వాళ్ళు ఇచ్చిన తీసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మొహమాటానికి అడిగేవాడిని కూడా కాదు, వాళ్ళు ఇస్తే తీసుకునేవాడిని. అలా కొనసాగుతూ ఉండేది. పెద్దలు మిత్రులు శ్రీలత గారు వారి టీము ఆధ్వర్యంలో భూదేవ డెవలపర్స్ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన వెంచర్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు శ్రీనివాస్ నాయుడు గారు, మా గురూజీ గారు, అలాగే వ్యాస్ గారు, మిగతా మా శ్రీలత గారు, మిగతా పెద్దలు అనేక మంది చాలా మంది ఉన్నారు. నాకు టైం లిమిట్ కూడా ఇచ్చారు, ఏమనుకోవద్దు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆధునీకరించాలని